Express, an international courier service. హైదరాబాదులో బత్తిన సోదరులు ఏటా ఉబ్బసరుగుల కోసం పంచే చేప మందు కాలక్రమంలో చేప ప్రసాదంగా పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. రాజకీయ కుట్రకు చేప మందు కాస్త చేప ప్రసాదంగా మారిపోయిందన్న విమర్శలొస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వమే చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసేది. కానీ ఆ తర్వాత ఆ చేప మందు పంపిణీకి స్థలాన్ని వెతుక్కోవటము బత్తిన సోదరులకి కష్టమైపోయింది. దేశవ్యాప్తంగా చేప మందుకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉబ్బస రోగులు విదేశాల నుంచి తరలివచ్చి మరీ బత్తిన సోదరులు పంచే చేప మందును స్వీకరిస్తుంటారు. అందులో అసలు ఔషధ లక్షణాలే లేవన్న విమర్శలు ఓ పక్క, రాజకీయ వివాదాలు ఇంకో పక్క వెరసి చేప మందు తన ప్రభావాన్ని దాదాపుగా కోల్పోయింది. ఒకప్పుడు చేప మందు కోసం 5-6 లక్షల మందికి పైగా వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఆ మధ్య హైదరాబాద్ శివార్లకు చేప మందు పంపిణీ శిబిరాన్ని మార్చిన వేల సంఖ్యలో చేప మందు కోసం ఉబ్బస రోగులు తరలి వెళ్లారు. ప్రసాదమో మందో ఏదైతేనే తమ రోగాన్ని తగ్గిస్తుందని ఉబ్బస బాధితులు అంటున్నారు. రాజకీయ కారణాలతో చేప మందు కాస్త ప్రసాదంగా మారిపోయిందని, పరిస్థితులు చక్కబడి మళ్లీ చేప ప్రసాదం కాస్త చేప మందుగా ప్రాచుర్యం పొందే రోజు దగ్గరలోనే ఉందని బత్తిన వంశీయులు ఆశాభావంతో ఉన్నారు.